కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. క్వాష్ పిటిషన్ పై రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. క్వాష్ పిటిషన్ పై అత్యవసర విచారణ అప్పీల్ చేసుకున్నారు కేటీఆర్. అయితే దీన్ని నిరాకరించిన సీజేఐ ధర్మాసనం ఈ నెల 15న విచారిస్తామని తెలిపింది. దీంతో సుప్రీంకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఊరట దక్కలేదు. కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. క్వాష్ పిటిషన్ పై రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. క్వాష్ పిటిషన్ పై అత్యవసర విచారణ అప్పీల్ చేసుకున్నారు కేటీఆర్. అయితే దీన్ని నిరాకరించిన సీజేఐ ధర్మాసనం ఈ నెల 15న విచారిస్తామని తెలిపింది. దీంతో సుప్రీంకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఊరట దక్కలేదు. కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. క్వాష్ పిటిషన్ పై రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. క్వాష్ పిటిషన్ పై అత్యవసర విచారణ అప్పీల్ చేసుకున్నారు కేటీఆర్. అయితే దీన్ని నిరాకరించిన సీజేఐ ధర్మాసనం ఈ నెల 15న విచారిస్తామని తెలిపింది. దీంతో సుప్రీంకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఊరట దక్కలేదు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సుప్రీంకోర్టులో సైతం కేటీఆర్కు ఊరట దక్కలేదన్నట్టుగా సమాచారం అందుతుంది. తను వేసినటువంటి పిటిషన్ ని అత్యవసర పిటిషన్ గా పరిగణలోకి తీసుకుని ఇమీడియట్ గా దీనిపైన విచారణ జరిపించాలంటూ కూడా కేటీఆర్ తరపున న్యాయవాదులు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి అత్యవసర పిటిషన్ కింద దీన్ని విచారించండి అంటూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ పిటిషన్ అత్యవసరం కింద ఎలా మేము విచారణ చేపట్టాలి, ఈ పిటిషన్ ఈ నెల 15వ తేదీన విచారిస్తామే తప్ప రేపు విచారించము అంటూ కూడా సుప్రీంకోర్టులో కేటీఆర్ తరఫున వేసినటువంటి పిటిషన్లో మాత్రం అతనికి స్వల్ప ఊరట కూడా దక్కలేదు. ఈ రోజు సుప్రీంకోర్టు ఒకవేళ విచారణ జరిపితే తెలంగాణ రాష్ట్ర కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే డిస్మిస్ పిటిషన్ గానీ క్వాష్ పిటిషన్ గానీ ఈ రెండింటిని ఉద్దేశించి సుప్రీంకోర్టులో వేసినటువంటి వాటి సవాల్ చేస్తూ వీళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టులో కేటీఆర్ కి అనుకూలమైనటువంటి తీర్పు కావాలి, ఈ పీసీ యాక్ట్ ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది ఏసీబీ అది కేటీఆర్ పైన వర్తింపసాగవు. ఎందుకంటే అకౌంట్ టు అకౌంట్ అఫీషియల్ గా ట్రాన్స్ఫర్ జరిగినటువంటి అమౌంట్స్ కాబట్టి ఇది ఇల్లీగల్ గా జరిగినటువంటి అక్రమంగా జరిగినటువంటి ట్రాన్సాక్షన్ కాదు. కాబట్టి సుప్రీంకోర్టు దృష్టికి కేటీఆర్ న్యాయవాది తీసుకెళ్లి ఈ పిటిషన్ ని ఎమర్జెన్సీ కింద విచారణ చేపట్టి కేటీఆర్ కి అనుకూలమైనటువంటి ఆర్డర్ త్వరలో కావాలంటూ కూడా ధర్మాసనానికి ఆ విషయానికి తెలియజేసినప్పుడు ధర్మాసనం మాత్రం రేపు ఈ పిటిషన్ ని విచారించలేము, ఈ కేసు ఎమర్జెన్సీ కింద మేము పరిగణించలేము, ఈ నెల 15వ తేదీన మాత్రమే యాజ్ పర్ కోర్ట్ రూల్స్ ప్రకారంగా అన్ని కేసుల్లోగానే ఈ కేసుని మేము విచారణ చేపడతాము, 15వ తేదీన విచారణకు వచ్చినప్పుడు అప్పుడు ఈ కండిషన్ బట్టి మేము విచారణ జరుపుతామంటూ కూడా సీజే సుప్రీం ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఒక పక్క ఏసీబీ విచారణ సాగుతోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో తమ వేసిన వచ్చి ఆ విచారణ సందర్భంగా కేటీఆర్ తరఫున వేసినటువంటి ఆ పిటిషన్ పైన సుప్రీంకోర్టు నుంచి ఊరట దొరుకుతుందని ఎదురు చూశారు. కానీ బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా మరోసారి బ్యాక్ అయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సుప్రీంకోర్టు కూడా ఇది ఎమర్జెన్సీ పిటిషన్ కిందికి మేము పరిగణించలేము, ఎమర్జెన్సీగా దీన్ని విచారించలేము, ఈ నెల 15వ తేదీన మాత్రమే దీన్ని విచారిస్తామంటూ కూడా క్లియర్ కట్ గా సీజే ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం తిరిగి కేటీఆర్ న్యాయవాదులకు ఈ విషయాన్ని తెలియజేస్తూ 15వ తేదీన విచారిస్తామంటూ కూడా క్లియర్ గా తెలియజేయడం జరిగింది. నిన్న హైకోర్టులో మాత్రం కేటీఆర్ తరపున వేసినటువంటి పిటిషన్ పైన ఊరట కల్పిస్తూ అడిగిన విధంగానే న్యాయవాదిని ఒకరిని కేటాయించి ఆ న్యాయవాది సమక్షంలోనే ఏసీబీ కార్యాలయానికి వెళ్లి ఏసీబీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రతి మినిట్ టు మినిట్ అంశం అంతా కూడా న్యాయవాది పర్యవేక్షించే విధంగానే వెసులుబాటు కల్పిస్తూ కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ అడ్వకేట్ కి అనుమతి కల్పిస్తూ న్యాయస్థానం ఈ తీర్పుని నిన్న ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ప్రకారంగానే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగానే ఒక న్యాయవాది ఇంతకు ముందు కేటీఆర్ తో సహా ఏసీబీ కార్యాలయానికి వెళ్లి ప్రస్తుతం విచారణ ప్రారంభమైంది. ఆ విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. లైబ్రరీ నుంచి కేటీఆర్ తరపున న్యాయవాది ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా సమీక్షించొచ్చు అంటూ మాత్రం ఈ ఆర్డర్స్ కోర్టు జారీ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు నుంచి ఏదైనా ఊరట లభిస్తోంది అనుకున్న విధంగా కేటీఆర్ ని అరెస్ట్ చేయకూడదని ఒక ఆర్డర్ గానీ లేదా విచారణ పేరుతో మాత్రమే కేటీఆర్
ఈ కేసులో కరప్షన్ యాక్ట్ అనేది అసలు కేటీఆర్ పైన వర్తించసాగదు. కరప్షన్ యాక్ట్ అనేది ఒకరి నుంచి ఒకరికి ఇచ్చినటువంటి డబ్బులు రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు మాత్రమే ఈ కేసులు నమోదు చేస్తారు. ఇది ఆన్లైన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఫార్ములా నిర్వాహకులకు ఉన్నటువంటి ఒప్పందంలో భాగంగా జరిగినటువంటి ఈ డబ్బుల ట్రాన్స్ఫరే తప్ప దీంట్లో ఎలాంటి ఇల్లీగల్ లేదు అంటూ మాత్రం కేటీఆర్ తరఫున న్యాయవాదులు ఇటు హైకోర్టులో గానీ అటు సుప్రీంకోర్టులో గానీ ఈ విషయాలన్నీ కూడా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ధర్మాసనం ఇవేవి కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈ అంశాలు ఇప్పుడు మేము విచారించలేము, ఇది ఎమర్జెన్సీ పిటిషన్ కింద మేము భావించలేము, యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా అన్ని కేసులతో పాటే ఈ కేసుని కూడా ఈ నెల 15వ తేదీన మేము విచారణ చేపడతామంటూ మాత్రం క్లియర్ కట్ గా సీజే ధర్మాసనం కేటీఆర్ తరఫున న్యాయవాదికి ఈ విషయానికి తెలియజేయడంతో మాత్రం బీఆర్ఎస్ శ్రేణులకు ఈ బిగ్ షాక్ తగిలిందని అనుకోవాలి. కేటీఆర్ ప్రతిసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానం ద్వారా ఏదో రకమైనటువంటి వెసులుబాటుని కల్పించుకొని దాని ద్వారానే ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ముందుగా 6వ తేదీన ఏసీబీ తరఫున నోటీసులు అందించినప్పుడు ఏసీబీ కార్యాలయానికి హాజరు కావాల్సినటువంటి కేటీఆర్ తన న్యాయవాది ఉంటేనే లోపలికి నేను వెళ్తాను అంటూ కూడా పట్టుబట్టి తను కోర్టులో పిటిషన్ వేసి కోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసి న్యాయవాదిని అనుమతిస్తేనే నేను కోర్టుకు వెళ్తానంటూ కూడా ఈ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడము, ధర్మాసనం కూడా దానికి ఓకే చెప్తూ ఒక న్యాయవాదిని కేటీఆర్ వెంట వెళ్ళొచ్చు, కేటీఆర్ తో కలిసి కూర్చొని వినేటువంటి ఆస్కారం ఉండదు. కానీ ఆ పక్కనే ఉన్నటువంటి రూమ్ ద్వారా కేటీఆర్ పైన ఏదైనా బలప్రయోగం చేసినా, ఒత్తిళ్లు చేసినా, బలవంతం చేసినా, అతన్ని థర్డ్ డిగ్రీ లాంటి ప్రయోగాలు చేసినా, లేదా అతను ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నట్టు ఏవైనా పేపర్ల పైన సంతకాలు పెట్టేటువంటి అంశం అన్ని కూడా ఒక కీలకమైనటువంటి సాక్షి కావాలి. కాబట్టి ఆ సాక్షి కిందకే ఈరోజు అడ్వకేట్ ని తీసుకొచ్చి అడ్వకేట్ సమక్షంలోనే విచారణ జరిపిస్తా ఉన్నారు. కేటీఆర్ ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఏసీబీ కార్యాలయంలోనే ఏసీబీ సాగిస్తాం. ఇదే కార్యాలయంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు విచారణ సాగిస్తా ఉన్నారు. మొత్తం 3 పై స్థాయి అధికారుల నేతృత్వంలో విచారణ సాగిస్తా ఉన్నారు. కేవలం ఈ కేసుకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక కేటీఆర్ తప్ప ఎవరు కూడా ఏసీబీ కార్యాలయానికి రావద్దు అంటూ కూడా పోలీసులు పూర్తిగా ఈ రోడ్డంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని బయట వ్యక్తులు ఎవరు రానివ్వకుండా మెయిన్ రోడ్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా డైవర్ట్ చేసి ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ ఒక అడ్వకేట్ తప్ప మిగతా కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా ఇక్కడ హాజరు కావద్దు అనే ఒక ఆదేశాలు ఆంక్షలని పోలీసులు విధిస్తూ ఈ విచారణ కొనసాగిస్తా ఉన్నారు. కేటీఆర్ హాజరై సుమారు 40 నిమిషాలు కావస్తా ఉంది. 40 నిమిషాల పాటు 3 పై స్థాయి అధికారులు ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ ని విచారణ చేపడతా ఉన్నారు. ఈ ఫార్ములా రేసింగ్ కేసులో మీకు తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా, ఈ ఒప్పందాలు ఎలా చేసుకున్నారు, ఒప్పందాన్ని మళ్ళీ క్లోజ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఏ ఆదేశాల మేరకు మీరు ఈ డబ్బులని హెచ్ఎండిఏ ఎంఏయుడు అకౌంట్స్ ద్వారా తిరిగి ఈ కామర్స్ అకౌంట్స్ కి మీరు బదిలీ చేయాల్సి వచ్చింది. ఇదంతా కూడా ఫండ్స్ మిస్యూజ్ చేశాయనే ఒక ఆరోపణలు మీ మీద ఉన్నాయి. మీరు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి పాల్పడ్డట్టుగా కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీనిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ కూడా ఈ విషయాన్ని కేటీఆర్ ని క్వశ్చన్ చేసినటువంటి అంశాలన్నీ కూడా వీడియోగ్రఫీ రూపంలో ఒక పక్క చిత్రీకరణ జరిగితే మరో పక్క ద్వారా రికార్డ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తను మాట్లాడేది ప్రతిదీ కూడా కరెక్ట్ గా చెప్తున్నాడా లేదా, అధికారులకు సహకరిస్తాడా లేదా ఈ విషయంలో తనకు తెలీదు, ఈ రకంగా ఉంటుందని తెలీదు, ఈ డబ్బులు బదలాయించినటువంటి అంశం తనకు తెలీదు, ఈ అగ్రిమెంట్ వరకే తనకు ఐడియా ఉందే తప్ప ఈ డబ్బులు పంపించేటువంటి ఆ అండర్లో పనిచేస్తున్నటువంటి అధికారులు పంపించి ఉంటారు కానీ 55 కోట్లు ఈ రకంగా పంపించారని ఒక విషయం తనకు తెలియదనే మొదటి నుంచి తను చెప్తున్న విధంగానే నేను ఈ ఫార్ములా నిర్వాహకులతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగానే ఈ డబ్బులు దఫాలుగా అంటే విడతల వారీగా ఈ డబ్బులని ఆన్లైన్ ద్వారా చెల్లించామే తప్ప ₹1 కూడా అవినీతి జరిగింది లేదు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఈ ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు నాయకులు ఎవరు కూడా దీనికి సపోర్ట్ చేసి హౌస్ లో దీన్ని చర్చించడానికి సిద్ధంగా లేరు. నిన్న మొన్న నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కూడా ఈ అంశాలపైన చర్చించడానికి నేను రెడీగా ఉన్నాను. ₹1 అవినీతి జరిగినట్టు మీరు ఏదైనా నిరూపిస్తే నేను దేనికైనా కట్టుబడి ఉంటానంటూ కూడా పదే ఈ విషయాన్ని కేటీఆర్ తెలియజేసినప్పటికీ ఈ అంశం దర్యాప్తు సంస్థ ఆధీనంలో ఉంది. ఏసీబీ అధికారులు దీన్ని విచారించాల్సి ఉంటుంది. ఒక పక్క ఈడీ యొక్క విచారణ సాగుతా ఉంది కాబట్టి ఎవరు కూడా దీనిపైన ఇప్పటి వరకు అటు దర్యాప్తు సంస్థలపై క్లియర్ కట్ గా మాట్లాడలేకపోయారు. ఈరోజు ఏసీబీ అధికారులు కేటీఆర్ ని పిలిపించి రహస్యంగా ఒక రూమ్ లో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. న్యాయవాది పక్క రూమ్ లో, కేటీఆర్ ఒక రూమ్ లో కూర్చోబెట్టి
ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తా ఉన్నారు. మొత్తం 50 క్వశ్చన్స్ కేటీఆర్ కోసం సిద్ధం చేసుకుని ఒక్కొక్క క్వశ్చన్ అతని పైన కురిపించి అతను ఇచ్చేటువంటి సమాధానాన్ని కూడా రికార్డ్ చేసుకుని తిరిగి అతను ఇచ్చినటువంటి సమాధానాన్ని కూడా ఈ రోజు సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. వైశాలి, రైట్. అయితే ఆల్రెడీ ఈ క్వాష్ పిటిషన్ హైకోర్టులో కొట్టివేసింది. దీంతో ఏసీబీ విచారణలో దూకుడు పెంచింది. ఏసీబీ ఈడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇలా క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా వేయడం ఒక రకంగా బీఆర్ఎస్ కి షాక్ అనే చెప్పుకోవచ్చా? రేపు సుప్రీంకోర్టులో 15న కూడా ఈ క్వాష్ పిటిషన్ కొట్టివేసే అవకాశాలు కూడా ఎంతవరకు ఉన్నాయి? ధర్మాసనం పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి సుప్రీం సీజే ధర్మాసనం ఈ వ్యవహారాన్ని నిజంగానే కేటీఆర్ పైన తప్పుడు సెక్షన్లు పెట్టి తప్పుడు ఫాల్స్ అలిగేషన్స్ నమోదు చేసి అతని పైన కేసు నమోదు చేశారన్నట్టుగా మాత్రం ధర్మాసనం భావిస్తే కేటీఆర్ కి అనుకూలమైనటువంటి తీర్పును వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అతన్ని అరెస్ట్ చేయకూడదు, అతను నిజంగానే ఏదైనా అవినీతికి పాల్పడితే అవినీతి జరిగిందా అనే దానికి మీ దగ్గర సాక్ష్యాధారాలు సేకరించండి తప్ప అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా తనకు అనుకూలమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా ఈడీ సిబిఐ అంశం అనేది ఇది దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాబట్టి ఏసీబీ రాష్ట్రానికి చెందినటువంటి పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఈ విషయంలో ముందుగా కేటీఆర్ కి అనుకూలమైనటువంటి ఆదేశాలు ఇచ్చే ముందు తమ యొక్క వాదనలు కూడా వినాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. కేటీఆర్ కి అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చేటువంటి క్రమంలో తమ వాదనలను విన్న తర్వాతే కేటీఆర్ కి ఏదైనా ఆర్డర్స్ ఇవ్వాలంటే మా అభిప్రాయాన్ని తీసుకొని జరిగినటువంటి వాస్తవాలన్నీ తెలుసుకొని మాకు కూడా అవకాశాన్ని కల్పించి మా వాదనలు విన్న తర్వాతే కేటీఆర్ విషయంలో ఏవైనా ఆర్డర్స్ పాస్ చేయాల్సి ఉంటుందంటూ కూడా సుప్రీం ధర్మాసనానికి కాంగ్రెస్ ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా ఇప్పటికే కేవియట్ పిటిషన్ దాఖలు చేసి ఎప్పుడు ఈ కేసు విచారణ జరిగిన ఈ రోజు విచారణ జరుగుతుంది అనేది భావించారు. కానీ ఈ రోజు ఎమర్జెన్సీ కింద ఈ పిటిషన్ ని మేము పరిగణలోకి తీసుకోలేము, రేపు కూడా ఈ కేసుని ఎమర్జెన్సీ కిందకి మేము పరిగణలోకి తీసుకోలేము. అన్ని పిటిషన్ లాగాలే కేటీఆర్ పిటిషన్ కూడా ఈ నెల 15వ తేదీన మేము విచారణ చేపడతాము. ఆ సందర్భంగా కేటీఆర్ కి ఏదైనా అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చే ముందు తప్పనిసరిగా సుప్రీం ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఎవరైతే న్యాయవాదులు కోర్టుని అప్పీల్ చేస్తూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి వారికి ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా ధర్మాసనం ముందు పెట్టిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకొని కేటీఆర్ కి అనుకూలమా లేదా వ్యతిరేకమా అనే ఒక ఆదేశాలు కూడా జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ముందుగా ఈ ఫార్ములా రేస్ తన పైన నమోదైంది, తన A1 నిందితుడుగా అంటూ ఏదైతే ప్రభుత్వ అధికారులు గాని దర్యాప్తు అధికారులు గాని ఈ విషయాన్ని నోటీసులు అందజేశారో అప్పటికే హైకోర్టు ధర్మాసనాన్ని తెలంగాణ కోర్టుని ఆశ్రయించినటువంటి కేటీఆర్ ముందుగా తన పేరుని క్వాష్ చేసి ఎఫ్ఐఆర్ లో తన పేరుని తొలగించాలంటూ కూడా తను ఈ పిటిషన్ ని కోర్టు దృష్టికి తీసుకురావడంతో కోర్టు దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. రెండోది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ఏసీబీ కార్యాలయానికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ న్యాయవాది సహాయం తనకు తప్పనిసరిగా కావాలి అంటూ కూడా న్యాయవాది పేర్లని మెన్షన్ చేసి కోర్టుకి ఈ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు దాన్ని అంగీకరించి 3 న్యాయవాదుల్లో ఒక న్యాయవాదిని కోర్టు ఎన్నుకొని ఆ న్యాయవాది మాత్రమే కేటీఆర్ వెంబడి ఏసీబీ కార్యాలయానికి వెళ్ళాలి అంటూ కూడా ఆదేశాలు ఉండడంతో ఆ న్యాయవాది రామచందర్ని కేటీఆర్ ఈ రోజు తీసుకొచ్చి ఏసీబీ ఆఫీస్ కి అటెండ్ అయ్యాడు. ప్రస్తుతం విచారణ సాగుతా ఉంది. విచారణ ఈ రోజు రాత్రి వరకు సాగేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కేటీఆర్ కి అనుకూలమైన వ్యతిరేకమైనటువంటి తీర్పు ఇచ్చోలేపే రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలనే ఒక ఒత్తిడి ప్రభుత్వం అధికారుల పైన తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఏ క్షణంలోనైనా కేటీఆర్ ని అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి కూడా రిమాండ్ తరలించేటువంటి అవకాశం, లీగల్ సమస్యలు అడ్డుగా ఉండేది, లీగల్ ప్రొసీడింగ్స్ పెండింగ్ లో ఉన్నాయి. కేటీఆర్ కోర్టుకి ఒక పిటిషన్ వేసి తనను అరెస్ట్ చేయకూడదు, తన పేరుని క్వాష్ చేయాలి, తనకు న్యాయవాది కావాలంటూ కూడా ఈ అంశాలన్నీ కూడా కోర్టు పరిధిలోకి తీసుకెళ్లారు. కాబట్టి కోర్టు పరిధిలో ఉండగా దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తే ఉల్లంఘనకు పాల్పడినట్టుగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు కోర్టు అడ్డంకులు లేవు, లీగల్ సమస్యలు లేవు. కాబట్టి ఈ రోజు అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి కోర్టుకి తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి 14 రోజులు రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. లేదా ఈరోజు సహకరించాడు, అడిగినటువంటి ప్రతిదానికి సమాధానం ఇచ్చాడు, ఫ్యాక్ట్స్ కూడా కేటీఆర్ ఒప్పుకున్నాడు, జరిగినటువంటి వాస్తవాలు ఇవే అంటే దర్యాప్తు సంస్థ అధికారులు వారు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ని బట్టి వీళ్ళు తృప్తి పరిస్తే డెఫినెట్ గా కేటీఆర్ ని ఈ రోజు వదిలేసి మరో నోటీసులు జారీ చేసి పిలిపించి ఇంకోసారి విచారణ చేపట్టి అప్పుడు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు దర్యాప్తు సంస్థ అధికారుల తీరును బట్టి కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా లేదా అనే దానిపై మాత్రం సాయంత్రం వరకు ఈ విషయంపై ఎదురు చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ రవితేజ.